అంటే ఖచ్చితంగా ఒక 9 మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఓన్లీ ఇద్దరు మాత్రమే డైరెక్ట్ ఉంటారు. ఆ ఇద్దరు నేను ఇప్పుడు ఈరోజు ఉండడానికి కారణం నా వెనుకలో ఒక ఇద్దరు ఉన్నారు. ఒకటి నా వైఫ్ సౌజన్య, రెండు నా ఫ్రెండ్ శివరాజు. వాళ్ళిద్దరికి నేను జీవితంలో కూడా ఉంటాను. అలాగే ఒక సినిమా వాళ్ళ కూడా సినిమా లాగే ఉంటుందండి. మనం చాలా సినిమాలో చూస్తూ ఉంటాం, కరెక్ట్గా విలన్ రెడీ ఉంటాడు, హీరోయిన్ చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంకా విలన్ గారు హీరోయిన్ వేసేస్తాడు, సంపెత్తాడు, నరకెత్తాడు అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ టైంలో హీరో వచ్చి కాపాడతాడు. అలాగే నా డ్రీమ్స్ కూడా అవన్నీ ఇంకా అయిపోయినాయి, మట్టిలో కలిసిపోయినాయి నేను అనుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు హీరో లాగా నన్ను ఎంకరేజ్ చేశారు పూర్ణ వెంకట్ గారు. ఆయన నన్ను లైఫ్ని నా రియల్ లైఫ్లో నాకు రియల్ హీరో పోనా సార్. నా ఫస్ట్ సినిమా ఇలాంటి ఒక ప్రొడక్షన్ హౌస్లో రావడం అనేది ఖచ్చితంగా అడుగుతాం అనుకుంటున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ ఎవరైనా సినిమా బడ్జెట్ ఎంత అడుగుతున్నారు. నిజంగా నాకు సినిమా బడ్జెట్ తెలియదండి. ఎందుకంటే పోనా సార్ ఎప్పుడు కూడా నాతో బడ్జెట్ డిస్కస్ చేయలేదు. నీకు ఏం కావాలో చెప్పు, అది నీకు అరేంజ్ అయిపోద్ది అని చెప్పేసి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా 13 మార్చ్ వస్తుందండి అందరు చూడండి. థ్యాంక్ యూ. ఈ ఇందాక చూసిన సీన్ నేను రాస్తున్నప్పుడు నేను ఎంత ఎమోషన్ ఫీల్ అవ్వాను, తీసినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ ఎమోషన్గా ఫీల్ అవ్వను. దానికి కారణం రోషన్ యాక్టింగ్. ఈ సినిమా ద్వారా రోజున యాక్టింగ్ అంటే ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. 100% బిలీవ్ చేస్తున్నాను. అలాగే సిరి కూడా, సిరి తీసుకున్నప్పుడు సిరి ఇది కాకినాడ కొద్ది రోజులు మాత్రమే, నెక్స్ట్ కరీంనగర్ అమ్మాయిలాగా మారలేదు అని చెప్పాను. డబ్బింగ్లో చాలా వరకు వచ్చేసింది. థ్యాంక్ యూ సిరి, థ్యాంక్ యూ.